యేసుప్రభు వారిని గొల్గొతా అంటే పిలాతు ప్యాలెస్ దగ్గర నుంచి గొల్గొతా కొండ అంటే కపాల స్థలానికి ఈ తీసుకు వెళ్ళిపోతున్న ఈ ప్యాలెస్కి లేదా ఈ మౌంటైన్కి మధ్య ఉన్న జర్నీ లేదా కాల వ్యవధి కానీ లేదా ప్రయాణంలో పట్టే ఆ యొక్క దూరం ఎంత అంటే 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్ల లోపు ఏం జరిగిందో మనకు తెలుసు. కొందరు స్త్రీలు వచ్చి ఆయన దగ్గర ఏడుస్తున్నారు. ఆ స్త్రీలు వచ్చి ఆయన దగ్గర ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఒక దినం రాబోతుంది. ఆ దినం ఎలా ఉండబోతుందంటే కొండలను మెట్టలను మా మీద పడి కప్పండి అని ఆ రోజు బోరుడి ఏడ్చే ఒక రోజు రాబోతుంది. మీరు ఈ క్రైసిస్కి మీరు ఎలా అయిపోతున్నారంటే అసలు నన్ను చూసి కాదు మీరు ఏడాల్సింది, నాకన్నా ఘోరంగా మీరు చిదిగిపోయే రోజులు రాబోతున్నాయి. ఆ టైంలో మీరు ఆత్మీయంగా చిదిగిపోకుండా ఉండాలి అంటే యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అది క్రీస్తు శకం 70లో అన్నట్టుగానే జరిగిపోయింది. ఇది హిస్టారికల్ మూమెంట్. ఈ 5 కిలోమీటర్ల జర్నీ అలా వెళుతున్నప్పుడు, అలా వెళ్ళిన తర్వాత ఆయన కలవరి మీద సిలువేసేశారు. ఆయన ఈ సిలువేసినప్పుడు బైబిల్ పండితులు లేదా నవతరం బైబిల్ పండితులు కూడా ఈ చిట్ట చివరి మాట, ఈ చనిపోతున్న ఈ గంటల వ్యవధి ఉందో చూశారు. ఈ చనిపోతున్న ఈ గంటల వ్యవధిలో ఉన్న ఈ మాటల్ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన మాటల్లో సుమారు 7 సంపూర్ణమైన మాటలుగా బయటకు తీశారు. 7 మాటలు ఎందుకు సంఘానికి అంత ప్రాముఖ్యత పోషిస్తుంది ఈ రోజుకి ఆచారంలో అంటే, అవి చిట్ట చివరి చనిపోయే ముందు పలికిన మాటలు గనక. ఒక చట్టం ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, IEA. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 క్లాజ్ 1లో ఏమంటారంటే, మనిషి చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా 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 విలువైనవి. దాన్ని ఏమంటారంటే, అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోలీస్ పాయింట్ ఉంటుంది, మీరు చూసారా? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, కోర్టు దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు మీరు చూడండి, కాలిపోయిన వారి దగ్గరికి, యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో ఉన్న వారి దగ్గరికి, పాము కాటు వేయబడిన వారి దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్ దగ్గర ఒక కానిస్టేబుల్ గారు లేదా ఒక పోలీసు, ఒక సుపీరియర్ ఆఫీసర్ ఎవరో ఒకరు వచ్చి ఒక ప్యాడ్ తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటాం. మనం అనుకుంటాం కాలిపోయి ఆడెడుతుంటే ఏలేంటి రికార్డ్ చేస్తున్నారు అనుకుంటాం. మనం అనుకుంటాం వాళ్ళ చావు బతుకుల మధ్య ఉంటే ఏలేంటి ఇప్పుడు స్టేట్మెంట్లు అవసరం అంటావంటే చాలా అవసరం. ఎందుకంటే అన్ని వాంగ్మూలాలు వేరు, చనిపోయే చివరిలో చెప్పే వాంగ్మూలం గ్రావిటీ వేరు. అంటే చనిపోయే ముందు ఏం చెప్తారు? నిజం చెప్తారు. చనిపోయే ముందు నిజాలు చెప్తారు కనుక ఆ మాటలకి తీవ్రత ఎక్కువ, ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే చనిపోయే ముందు స్టేట్మెంట్లు కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. సూసైడ్ నోటుకి చాలా గ్రావిటీ ఉంటుంది. అలా నోట్లు రాసి చచ్చిపోగలరు, చాలా గ్రావిటీ ఉంటుంది. అంటే ఆ నోటికి అంత పవర్ ఉంటుంది. అంటే ఎస్, అందుకే చనిపోయే ముందు బెదిరిస్తారు, నీ పేరు రా చచ్చిపోతాను అంటారు. అంటే ఎందుకు? ఆ చాలా ఇంకా దులిమాడేయడానికి. చనిపోయే ముందు మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే ఎవడైనా ఎప్పటి వరకు ఏదైనా కవరప్ చేయగలడు అంటే చనిపోయే వరకే చెప్పగలడు. ఇప్పుడు నేను ఇదే సేవ ఉందనుకోండి, సేవ ఉంది, ఈ సేవలో ఏదో మిరాకిల్స్ జరుగుతున్నాయి, నా దగ్గర పవర్ ఉందని చెప్పి మిమ్మల్ని గజిబిచ్చేసి నేను ఏదో ఒక మభ్య పెట్టి ఏదో ఒకటి చేస్తున్నానని అనుకోండి. ఆ చేసింది నేను ఎప్పటి వరకు చేయగలను చెప్పనా? నేను చేస్తున్న దానివల్లనే నా పీకల మీదకి వచ్చి, దానివల్లనే నేను చనిపోతుంటే, దానివల్లనే నన్ను చంపుతుంటే, చనిపోతుంటే, అలాంటి టైంలో నేను ఏమంటాను చెప్పిన, అయ్యా పొట్టకూటి కోసం ఏదో చేశానయ్యా, దయచేసి అలాంటిది ఏమి లేదే, అంత ట్రాస్ అయ్యా అని ఒప్పేసుకుంటామని. ఏదో బతుకుంటే ఏదో ఆకు తిందామంటే పట్టుకూటి కోసం జనాలు అలా కళ్ళు కప్పామని ఒప్పేసుకుంటాం. కానీ చనిపోతున్నప్పుడు కూడా, ఊపిరి కళ్ళల్లో నుంచి పోతున్నప్పుడు కూడా నేను చెబుతున్నది ఇదే అన్నాము అంటే అది నిజమైతేనే చచ్చిపోయేటప్పుడు కూడా చెప్తారు.
యేసుప్రభు వారి మాటలో నేను అడుగుతున్నాను, నిజంగానే కల్పింపబడిన దేవుడు, లేదా ఆయన ఏదో తనను తాను హైలైట్ చేసుకున్న దేవుడు, లేదా తనను తాను క్రియేట్ చేసుకున్న మానవుడే దేవుడుగా కొనియాడబడ్డాడని ఒకవేళ అనుకుంటే ఎంతవరకు కవర్ చేయగలడండి? పిలాతు ప్యాలెస్ ముందు వరకే కవర్ చేయగలడు, ఇంకా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారంటే ఆయనకి, సార్ తప్పైపోయింది సార్, ఇది అలాగా బాగుంటుందని కంటిన్యూ అయ్యాను, కానీ నాకు ఎంత పీకల మీద వస్తుందని తెలియదని ఒప్పేసుకుంటాడు అబద్ధం. అయితే ఈ మధ్యకాలంలో అతని పేరు నాకు గుర్తులేదండి, ఇండియా వచ్చి భారతదేశంలో యేసుక్రీస్తు వారు గౌతమ్ బుద్ధుల వారి యొక్క బృందం దగ్గర, ఆ బృందాల దగ్గర యేసుప్రభు వారు ట్రైనింగ్ తీసుకుని ఓపిక అంటే ఏంటో నేర్చుకున్నాడంట. చెప్పునోడు మళ్ళీ చిన్నోడు కాదు. నేను అడుగుతున్నాను, ఎవరి మీరు తెలివైన వాళ్ళని చెప్పుకుంటారు, మీ తెలివితేటలన్నీ సంతలో పెట్టారా, మీ తెలివితేటలన్నీ డ్రైనేజీలో తొక్కారా అంటే నాకు అర్థమైంది ఏంటి చెప్పిన, ఇంత మంచి వ్యక్తి ఎవరో పరాయి వాడంటే నాకు నచ్చట్లేదు, అందుకే లేవంటున్నారంటే యేసుప్రభు ఎవరో కాదు మా ఓడే అని చెప్పుకుంటున్నారు. అంటే మా ఓడే అని చెప్పుకుంటున్నారంటే ఇండైరెక్ట్గా మీకు నచ్చాడా ఆయన గొప్పోడని ఒప్పుకున్నారు. అందుకే తమిళ బ్రాహ్మణుడు మా గౌతమ్ బుద్ధుల దగ్గరికి వచ్చారు, ఈయన ఎవరో కాదు, మాకు ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయన్నారంటే నీకు మనసే చెప్తుంది ఈయన గొప్పోడు, ఈయన బయట ఎట్టకూడదు, ఈయన మనోడు అనుకుంటే మనకి ఇంకా గొప్ప పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇలా చెబుతున్న చిన్నోళ్ళేం కాదు, ఆవులు చెప్తున్నారు, యేసు ప్రభు మీద పడి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇదిగో ఆయన ఇలా చేశాడు, అలా చేశాడు. కొంతమంది ఉన్నారు, ఈ దావా ప్రసారికులు ఉన్నారు, దావా ప్రసారికులు. వీళ్ళు ఏం చేస్తారంటే సీరియస్గా సూట్లు వేసుకొచ్చి సీరియస్గా వీళ్ళు ఏం మాట్లాడతారు చెప్పిన, యేసు ప్రభు వారు శిలువ మీద అలా 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 నటించాడంట. ఇలా అప్పుడు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు నటించి గొలుగత్త కొండ పక్కనే ఇల్లు ఉంటుంది, అక్కడ ఉన్నారట. అక్కడ ఉండి యేసు ప్రభు అలా నటించారట. మత్తయ్య గారు నటనే నిజం అనుకుని మత్తయ్య గారు ఇలా పుస్తకం పట్టుకుని ఇలా ప్యాడ్ పట్టుకుని అసలు నడుతున్నారు. ఆ టైంలో ప్యాడ్లు ఉన్నాయా, పేపర్ ఉందా, ఆ రోజులు ఎంత డెలిబరేట్ ఉందా, ఆ రోజు గ్రంథపు చుట్టూ కుదురుగా కూర్చుని ఇంక ముంచి రాస్తే కానీ లేదు. అక్కడ సిలువు చూసి మత్తయ్య ఇలా రాసాడట, తల ఉంచాడు, రాసాను రా. మీరు ఎంత బాగా ఊహించుకుంటున్నారా మీరు సూట్లు వేసుకుని. అందుకే ఈ సందర్భాలు మనం ఎందుకు ధ్యానించాలంటే ఇది హిస్టారికల్ రికార్డ్స్, ఇది ఒక క్రైమ్ స్టోరీ. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ క్రైమ్ స్టోరీ 2000 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళితే ఒక దర్యాప్తు ఉంది. ఆ దర్యాప్తులో కొన్ని మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఈ ఖైదీని గూర్చి మరొక ఖైదీ సాక్ష్యాలు